इंडिपेंडेंस डे में टेररिज्म करके लेके आ रहे हैं जो कि अभी 35th ईयर राजीव गांधी जो थे कर्नाटक तमिलनाडु से आके कर्नाटक से इधर तेलंगाना आके तेलंगाना में हमारा प्रशांत रेड्डी ऋषि कर लिया अच्छा ऋषि कर लिया इधर से अपन नारायणपेट हैदराबाद जाके आज हैदराबाद में आल्ट हो जाएगा कल सॉरी आज गुलबर्गा में आल्ट हो जाएगा कल हैदराबाद में आल्ट है दिल्ली जाएगा दिल्ली जाके ये ज्योति रख के प्रेयर करेगा क्या करेगा आतंकवादी नहीं रहना देश में शांति रहना करके प्राप्त करेगा ప్రతి ఏడాది మనము స్వర్గీయ భారతరత్న మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి సద్భావన జ్యోతి యాత్రకు ఇరుటు ప్రతి సంవత్సరం చేసుకుంటాము. ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరము 35 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరం ఈ యాత్ర జరుగుతుంది. ఈ యాత్ర శ్రీ పెరంబదూరు నుంచి రాజీవ్ గాంధీ గారి అయితే శక్తి స్థల్ వరకు ప్రతి ఏడాది జరుగుతుంది. కర్ణాటక నుంచి తెలంగాణకు రావడం జరిగింది. అక్కడ టై రోడ్ మన బ్రిడ్జ్ దగ్గర రాయచూర్ బ్రిడ్జ్ దగ్గర రిసీవ్ చేసుకొని మక్తల్ అలాగనే నారాయణపేటలో రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు యాదగిరి గుల్బర్గా వెళ్ళిపోయి అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతారు. రాజీవ్ గాంధీ గారి వల్లనే మన దేశ భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మారిందని మనం అందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన ముందు చూపు వల్లనే ఈనాడు భారతదేశంలో అటు కంప్యూటర్స్ కానీ సైన్స్ కానీ స్పేస్ కానీ డిఫెన్స్ కానీ డెవలప్ చేసింది మన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు. 18 ఏళ్ల యుక్త వయసులో ఓటు కల్పించాలనే ఆలోచన వచ్చింది కూడా రాజీవ్ గాంధీ గారు. అందరూ చదువుకోవాలి, మన దేశం అందరికంటే ముందుండాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ అన్ని రంగాల్లో ముందుండాలని కోరుకునే మన నాయకుడు స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారు. వారిని ఒకసారి స్మరిస్తూ వారు తెచ్చిన ఏ సంస్కరణలు లేవో వారు ఏదైతే ఆశయాలు ముందుకు తెచ్చిండ్రో ఆ ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ మనమందరం కూడా చేదోడు వాదుగా మనమందరం కూడా వారికి సహాయపడుతూ ముందుకు పోవాలని చెప్పి ఒకసారి ఈ యాత్ర ప్రతి ఏటా కూడా మాకు వచ్చే గొప్ప అవకాశంగా నేను డిసిప్లిన్ అనుకున్న గొప్ప అవకాశంగా భావిస్తూ ప్రతి ఏటా కూడా ఈ యాత్ర ఇట్లా కొనసాగించాలని దాంట్లో మేము కంపల్సరీగా ఉంటామని చెప్పి కోరుకుంటున్నాం.